లెట్స్ మేక్ బయోఎంజైమ్ టుడే. ఇలాంటి ఒక వైడ్ మౌత్ బాటిల్ తీసుకోండి. దాంట్లో ఒక 300 గ్రామ్స్ ఆఫ్ ఎనీ సిట్రస్ పీల్స్, మనకి నిమ్మ తొక్కలైనా యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను ఆరెంజెస్ యూజ్ చేశాను, ఇవి 300 గ్రామ్స్ అనమాట. సో దాంట్లో ఒక 100 గ్రామ్స్ జాగరీ యాడ్ చేయండి. దీంట్లో ఒక 40 ml ఆఫ్ బయోఎంజైమ్, లాస్ట్ మన బ్యాచ్ తయారు చేసుకుంటాం కదా, ఆ బయోఎంజైమ్ యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లో 1 లీటర్ ఆఫ్ వాటర్, ఇంతేనండి, బయోఎంజైమ్ తయారైపోయినట్టే. దీనిని మనం ఇలానే ఒక 90 days పక్కన పెట్టామనుకోండి, మనకి బయోఎంజైమ్ రెడీ అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు నేను లాస్ట్ బ్యాచ్ ఆఫ్ బయోఎంజైమ్ వేసుకున్నాను కదా, సో ఇది అరౌండ్ 45 days to 50 daysలో తయారైపోతుంది. మనం దీన్ని ఫ్లోర్ క్లీనర్లో యూజ్ చేసుకోవచ్చు. వైడ్ మౌత్ బాటిల్ ఎందుకో యూజ్ చేస్తామంటే, దీంట్లో ఉన్న పీల్స్ ఈజీగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి వస్తాయి. అండ్ లేదా అంటే కనుక మనకి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని నార్మల్ 2 లీటర్ వాటర్ బాటిల్లో వేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ పుట్ యువర్ ఎఫర్ట్స్ యూ కెన్ యూస్. తర్వాత ఇది కొంచెం ప్లేస్ ఉంచాలి, ఎందుకంటే కొంచెం ఇది ఫర్మెంట్ అయిన తర్వాత కొంచెం బబుల్స్ వస్తాయి అన్నమాట. సో దాని గురించి కొంచెం ప్లేస్ ఉంచాలి. ఆ తర్వాత దీన్ని ఇలా క్యాప్ పెట్టేసుకొని ఒక 30 నుంచి 45 daysలో ఇది తయారైపోతుంది. ఇఫ్ మీ దగ్గర లాస్ట్ చేసుకున్న బయోఎంజైమ్ లేకపోతే దీన్ని ఇలానే 3 months పెట్టాలి. అండ్ ఫస్ట్ మంత్ మనం ఎవ్రీడే క్యాప్ ఓపెన్ చేస్తూ పెట్టాలి, ఎందుకంటే దీంట్లో గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కదా, సో అవి కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది క్లోజ్ చేసి ఉంటే ఇది బ్లాస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.